హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. సమ్మర్ వచ్చేసింది కదండీ! సమ్మర్ అంటేనే స్పెషల్ పచ్చళ్ళకి. సమ్మర్ స్పెషల్ పచ్చళ్ళన్నీ ఇప్పుడే తయారు చేసుకుంటాం. మళ్ళీ వర్షాకాలంలో ఈ వెసులుబాటు ఉండదు కదా! ఎండ కావాల్సినంత ఎండ కావాలి అంటే ఈ సమ్మర్‌లోనే మనం పప్పులు గానీ, పచ్చళ్ళు గానీ పెట్టుకునే సమయం అయితే ఇదే వడియాలు కానీ. నేను ఈరోజు మాగాయ పచ్చడి పెడుతున్నాననమాట. చిన్న ముక్కలు మాగాయ పచ్చడి. ఇందులో పెద్ద ముక్కల మాగాయ పచ్చడి కూడా ఉంటుందండి. నేను మీకు అది కూడా తర్వాత చూపిస్తాను. ఈరోజైతే ఇది చూపిస్తాను. ఈ కాయలు ఇలాగా పీల్ తీసేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా నిలువుగా నాట్లు పెట్టుకోవాలి. మా కత్తిపీట చాలా పదునుగా ఉంటుంది. అక్కడ పుచ్చు ఉంది కదా, ఆ పుచ్చుని నేను కోసి తర్వాత తీసి టెంకతో సహా వదిలేస్తానమాట. అదైతే ఇందులో కొయ్యను. మీరేం కంగారు పడకండి, చూశాను నేను. ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో పుచ్చు, పురుగు, మట్టి లాంటివి ఏవో వస్తాయి కదా, అందుకని చెప్పేసి తీయననమాట. ఇక్కడ వరకు ముక్కలు తరిగేసి మిగతా దాన్ని పడేద్దామనే ఉద్దేశంతో దాన్ని అలా కోసేస్తున్నాను. అడ్డుగా నిలువుగా అలాగ చీరికలు చేసుకుని పలచపలచగా తరుక్కుంటే చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తాయన్నమాట. ఇవి మనం ఒక్కళ్ళు చేసుకునే పని కాదండి. మనకి ఎవరొకళ్ళు హెల్ప్ తీసుకోవాలి. ఇద్దరు ముగ్గురు హెల్ప్ ఉంటేనే బాగుంటుంది. మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి మరీ చేసుకోవాలి. ఇది ఏ ఒక్కళ్ళు చేసుకునే పని కాదండి. మీ పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ చేసుకుంటే మీరు కూడా తప్పకుండా మీకు చేతనైన సహాయం చేయండి వెళ్ళి. పరోపకారమిదం జగత్. పరోపకారం చెయ్యాలి ఈ జగత్తులో. చేస్తేనే మనకి వాళ్ళ వల్ల ఏదైనా ఉపకారం వాళ్ళకి జరగచ్చు, వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఉపకారం జరగచ్చు. ఎవరికైనా హెల్ప్ చేయడం మాత్రం నేర్చుకోండి. మొట్టమొదట వాళ్ళ ఇంటికి వెళ్ళేదంటే, వాళ్ళకి చేసేదంటే అని అసలు ఎప్పుడు అనుకోకండి ప్లీజ్. పిలిస్తే మటుకు తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు ఈ కాయని నిలువుగా లోపలికి నాటు పడేలా తీసుకుని అప్పుడు అడ్డుగా ఇలాగా కుట్టుకుంటామన్నమాట. ఆ తర్వాత పలచపలచగా దాన్ని చిక్కుకుంటూ తరుక్కుంటూ వస్తే ముక్కలు వస్తాయన్నమాట. ఇదైతే చాలా సమయం పడుతుందండి. అందుకే ఒక్కళ్ళు చేసే పని కాదు అని చెప్పాను నేను. చాలా టైం పడుతుంది. నా బొటనవేలు ఆ పెట్టకపోతే నాకు చేయి జారిపోతుందనమాట. ఆ లెఫ్ట్ హ్యాండ్ బొటనవేలు గ్రిప్ అంతా అక్కడే ఉంటుంది నాకు. అంచేత దాన్ని అలా పెడుతూ ఉంటానన్నమాట. అది పెట్టకపోతే ఆ కాయని నేను హ్యాండిల్ చేయలేనమాట. ఇప్పుడు ఇలా ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని చేసుకోవాలి. ఇంకా లోపలికి నాటు పడకపోతే మళ్ళీ ఇంకొకసారి సెకండరీ ఆ నాట్లు పెట్టుకుని మళ్ళీ దాన్ని ముక్కలు చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద పెద్ద ముక్కలు వచ్చినా ఏమి ఇబ్బంది ఏం లేదండి, ఎండిపోతాయి. ఏ ఇబ్బంది ఏం లేదు, ఎండిపోతాయి, పచ్చట్లో ఊరిపోతాయి, కలిసిపోతాయి. కాకపోతే మనకు చూడడానికి కొంచెం అందంగా ఉంటుందని చిన్న చిన్న ముక్కలు లోపల సెకండ్ మళ్ళీ ఇంకొకసారి నాటు పెట్టుకుంటే లోపల వరకు వెళ్ళలేదు కదా, అవి పెద్ద పెద్ద చెక్క చెక్కల్లో వస్తాయి. అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి నాటు పెట్టుకుని దాన్ని చెక్కేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలు కొంచెడు ముక్కలకి తవుడు కారం, తవుడు కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలన్నమాట. కొంచెడు ముక్కలు పచ్చివి ఎండ పెట్టుకోవాలన్నమాట అండి. ఇవి పచ్చివి కొంచెడు ముక్కలు ఎండ పెట్టుకుంటే దానికి తవుడు కారం సరిపోతుంది. ఎండిపోయింది చూసారా, సాయంకాలం వరకు ఎండపెట్టేశాను. కొంచెడు అంటే అంత చాలామందికి తెలియదేమో. కొంచెం అంటే 4 కిలోల లెక్కకు వస్తుందన్నమాట అండి అది. ఇదేంటంటే ఇలా పట్టుకుంటే మొద్ద అయ్యేలాగా ఎండాలన్నమాట. అంతేగాని ఇది క్రిస్పీగా కరకరలాడుతూ ఎండిపోయేది కాదండి వడియాల్లాగా. ఈ మాగాయ ముక్కలు అనేవి ఏంటంటే అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చివర్లు ఉన్నవి కరకరలాడుతూ ఎండిపోతాయి అన్నమాట. పాలిథిన్ కవర్ పైన కానీ కొంచెం మందంగా ఉండే సిల్క్ చీరపై కానీ వేసుకుంటే చక్కగా ఎండిపోతుందన్నమాట. ఇలా ముద్ద అయ్యేలాగా ఉంటే ఎండిపోయినట్టు లెక్క అనమాట అండి. ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 3 అవర్స్ పైనే ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ పోసాం కదా మనం. కొద్దిగా అయితే తొందరగా ఎండిపోతాయి కానీ ఇవి ఎక్కువ పోసాం కదా. ఇవి 5 కుంచాల ముక్కలు అన్నమాట ఇవి. ఇప్పుడు వీటికి నేను 5 తవ్వలు కారం. తవ్వ అంటే నేను 1/2 లీటర్ డొక్కుని ప్రామాణికంగా తీసుకున్నాను. కారం ముందుగానే మనం మరపట్టించుకుని పెట్టుకుంటాం. ఆవకాయ మిరపకాయలు వెడల్పుగా ఉంటాయి కదా, ముదురు రంగులో మెరూన్ కలర్లో ఉంటాయి. అవి మళ్ళీ కర్ణాటక కాయలని మెలికల కాయలు ఉంటాయి. అవి కూడా కలర్ కోసం, కమ్మదనం కోసం అవి కూడా మిక్స్ చేయించి ఆడుకుంటాం, మిల్లులో ఆడించేసుకుంటాం. ఈ రాళ్ళ ఉప్పు మాకు విలేజ్లో డే బై డే అమ్మొస్తుందన్నమాట. అది తీసుకుని ఎండపెట్టుకుని మిక్సీలో ఆడి జల్లించుకుంటాం. ఇప్పుడు ఈ 5 కుంచాలకి కూడా 5 కుంచాల ముక్కలకి నేను 5 డొక్కులు కారం పోసేస్తున్నాను అనమాట.
కారం కానీ ఉప్పు కానీ ఏమాత్రం తగ్గినా పచ్చడి నిల్వ ఉండదన్నమాట అండి. కారం ఇంత పోస్తున్నాం కాబట్టి ఉప్పుని తగ్గించి పోసుకుందాం. ఒక అంగుళన్నర 2 అంగుళాలు వెల్తుగానే పోద్దాం ఈ డొక్కుతో కొంచెడికి. ఇప్పుడు 5 కొంచాలకి 5 డొక్కులు కారం పోసేస్తాను. ఉప్పు కూడా 5 డొక్కులు వేస్తాను కానీ కొంచెం వెల్తిగా వేస్తాను. మూడో రోజు కలిపిన రోజున అప్పుడు చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని అప్పుడు వేస్తానన్నమాట. ఇలా 5 తవ్వలు కారం పోసుకుని ఉప్పుని కొంచెం వెల్తిగా పోసుకుంటాం అన్నమాట. పచ్చళ్ళు వచ్చే ముందే కారం ఉప్పు రెడీ చేసి పెట్టుకుంటాము. మామిడికాయలు ఇంకా ఒక 20 రోజులకి నెల రోజులకి వస్తాయనగా కూడా ముందుగా ఇవన్నీ ఏర్పాటు చేసి అయితే పెట్టుకుంటామండి. ఇవి నేను సాల్ట్ అయితే పోయిన సాల్ట్ ప్యాకెట్స్ అయితే మటుకు పచ్చట్లో పోయినండి. ఎందుకంటే అవి కొంచెం నాకేదో స్మెల్ వస్తాయి. నాకు పచ్చట్లో అవి బాగుంటాయని అనిపించదు. కొన్ని సాల్ట్స్ కరగవు కూడానండి. ఎప్పుడు కూడా ఈ ఉప్పే పోస్తాం కాబట్టి మేము ఈ రాక్ సాల్టే వాడతాం మేము. ఇప్పుడు కొంచెం వెల్తిగా ఈ సాల్ట్ కూడా కొంచెం తగ్గించి పోసుకుంటున్నాం కాబట్టి మూడో రోజు కలుపుతాం కదండి. కలిపినప్పుడు అప్పుడు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు. సాల్ట్ తక్కువ ఎప్పుడు వేసుకోకూడదండి. సాల్ట్ తక్కువ వేసుకుంటే మనం తినం కదా అని చెప్పేసి మనం సాల్ట్ తక్కువ వేసుకుంటే అది నిల్వ ఉండదన్నమాట. పచ్చడి కరెక్ట్గా సాల్ట్ కారం ఉంటేనే నిల్వకి సరిపోతుంది. ఈ మెంతులు ఒక 3 గుప్పిళ్ళు వేస్తున్నాను అంతే, ఎక్కువ వేయను. 3 గుప్పిళ్ళ మెంతులు వేసుకుని 2 దోసలు అలా లెక్కగా వేస్తానన్నమాట అండి. 2 దోసలు అంటే ఏం కాదు, 2 డొక్కులు వేస్తున్నాను అనమాట. ఈ 5 కొంచాలకి నేను 2 అర లీటర్ల డొక్కులతో 2 వెల్లుల్లిపాయలు వేస్తానన్నమాట. 2 డొక్కులు వెల్లుల్లిపాయలు పోస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే కట్ చేసి పోస్తున్నాను. ప్రతి సంవత్సరం గానుగ నూనెతో పెట్టేదాన్ని. ఈ సంవత్సరం గానుగ నూనె కుదరలేదనమాట. గానుగ నూనె చేసుకోవడం కుదరలేదు. పల్లి నూనెతో పెట్టేస్తున్నాను. ఈ పల్లి నూనెతో కూడా చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. పోస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 ప్యాకెట్లు పోస్తానన్నమాట. చూసి మూడో రోజు కలిపిన రోజున మళ్ళీ పోస్తానన్నమాట. మన వెల్లుల్లిపాయలు ఎంత ఇష్టమైతే ఎంత ఎక్కువ కావాలంటే అన్నీ పోసుకోవచ్చండి. దానికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే తోకలు అవి కట్ చేసుకోవడం కానీ ఒలిచేసుకోవడం కానీ పోసుకోకండి. ఒలిచేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా ఉండదు. నిత్యం క్రిస్పీగా ఉండాలి అంటే వెల్లుల్లిపాయ అలా ఉండాలి. దాని చర్మం పలచనే కాబట్టి, తోలు పలచనే కాబట్టి తొందరగా పీల్ చేసుకుంటుంది ఒలవకపోయినాను. ఒక్క వెల్లుల్లిపాయ వేసుకుని పెరుగన్నం నంజుకు తింటే చాలండి, జన్మ ధన్యం అండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా కలుపుతుంటేనే ఇవన్నీ మిశ్రమాలు మంచి వాసన వచ్చేస్తుంది అనమాట. మనం ఇంకా నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా మంచి వాసన వచ్చేసును, కానీ వేరుశనగ నూనె కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా అండ్ ఈ ఆయిల్ తీసుకున్నాను ఈ సంవత్సరం నేను. నన్ను అడిగితే గానుగ నూనె కంటే అది టేస్ట్ అనుకుంటాం, కానీ గానుగ నూనె కంటే ఈ పల్లి నూనెతోనే పచ్చడి చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 3వ ప్యాక్ కూడా కట్ చేయమంటే ఇప్పుడు ఇందులో వేసేద్దామని చూస్తున్నాను. నా 2 చేతులు ఖాళీ లేవు కాబట్టి. నాకు హెల్ప్ చేసేవాళ్ళు పక్కన ఉన్నారు, చూడండి ఎంత బాగా చేస్తారో. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే నేను నా అంచనాగా 2 దోసెలతో పోసేసాను అనమాట. ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఇంక అంతకంటే అవసరం ఉండదండి. మాగే కదా, ఇది ఊరాక ఇంకా దగ్గరికి గుజ్జులో అయిపోతుంది. కొంతమంది చిన్న చిన్నవి వెల్లుల్లిపాయలు ఒలిచేసి వేసుకుంటారు, లేకపోతే చిన్న చిన్నవి ఏరి వేసుకుంటారు. నాకు ఎందులోనే ఉల్లిపాయకి చూసారా కట్ చేయమంటే నా హెల్ప్ ఎంత బాగా చేశారో. దీపావళి చిచ్చుబుడ్లు 4 వైపులు ఎలా వస్తాయి, ఇదన్నమాట నా సంగతి. ఇప్పుడు చేతులు మూతులు అన్నీ అయిపోయాయి, కట్ చేయడం రాలేదు. ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపి అంటే వేళ్లతో బాగా కలిపి దాన్ని ముద్దలాగా కలుపుకుంటూ మొత్తం పొడి లేకుండా కారం నూనె అన్నీ పట్టేలాగా, ఉప్పు పట్టేలాగా కలిపి కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఇలా కలుపుతుంటే ఈ కలిపేటప్పుడే మేము అన్నం తెచ్చుకుని పచ్చడి వేసేసుకునే వాళ్ళం.
కలిపేటప్పుడు ఎవరైనా తింటారా? అంత కారం ఉన్నా సరే క్రిస్పీగా పచ్చి పచ్చి ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి. అసలు ఆ టేస్టే వేరండి. కొత్త పచ్చడి తింటుంటే చాలా టేస్టే వేరండి. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలిపేసి దగ్గరికి నొక్కి పెట్టేసి మూత పెట్టేస్తానన్నమాట. మూడో రోజున దీన్ని కలిపి ఉప్పు సరిపోకపోతే ఉప్పు మళ్ళీ వేసుకొని పచ్చి మాగాయ అంటే దీన్ని ఇంక ఇలాగే ఉంచుతానండి నేను. ఇందులో మెంతిపిండి అది మా పిల్లలు ఇష్టపడరు. ఇంక ఇదే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇందులో పోపు కూడా వెయ్యం. పోపు వేస్తే అది వేరే పచ్చడి అనమాట అండి. పోపు వేసే పచ్చడి అది వేరే ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో కూడా కావాలంటే పోపు వేసుకోవచ్చు, మెంతిపిండి వేయించుకొని కలుపుకోవచ్చు. అది ఎండు మాగాయ పచ్చడిలోకి వచ్చేస్తదనమాట. ఉప్పు ముక్కలు మూడో రోజున ఉప్పులో ఊరించి మూడో రోజున ఎండపెట్టి పెట్టింది అందులోకి ఈ చెప్పినవన్నీ వర్తిస్తాయన్నమాట అండి. ఇందులోకి అంత సూట్ కావు, కానీ ఇష్టమైన వాళ్ళు ఇందులో కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా కవర్ చేసేసి నొక్కి పెట్టేసి మూత పెట్టేస్తాను. ఎల్లుండి మళ్ళీ దీన్ని తిరగ కలిపి అప్పుడు కొంచెం దాంట్లో కలిపితే మెంతిపిండి వేస్తాను. లేదంటే ఈ పచ్చిది ఇలాగే ఇష్టపడతారు మా వాళ్ళు. మెంతిపిండిలో ఏమీ వేయొద్దంటారు. ఈ పచ్చి మాగాయ మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.